షేమ్లెస్ అనేది ఒక హిందీ ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక ప్రాస్టిట్యూట్, ఒక అమ్మాయి తను ఇంకొక అమ్మాయితో లవ్లో పడి, అంటే ఈ ప్రాస్టిట్యూట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి డేరింగ్ అండ్ ఒక సొసైటీకి అగెనెస్ట్గా, అంటే ఆమెకు వచ్చే హడల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫేస్ చేసి ఆమె ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కుంది అండ్ తను చేసిన యాక్షన్కి తను ఎట్లా కాన్సిక్వెన్సెస్ అనుభవించింది ఏందనేది ది షేమ్లెస్ స్టోరీ అనమాట. ఈ స్టోరీ టోటల్ డిస్టర్బింగ్ ఉంటుంది. అంటే ఏమంటారు, డిస్టర్బింగ్ ఇన్ ద సెన్స్ అంటే మనం అనుకునే ఒక ఫార్మాట్ అవ్వచ్చు, అంటే మన ఒక సెట్ ఆఫ్ ఐడియా ఉంటుంది ఒక మైండ్లో. అంటే ఒక ఫిలిం అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇట్లా మిడిల్ అవుతుంది, ఇట్లా ఎండ్ అవుతుంది అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది కదా. అంటే మనకి హీరో అనగానే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే వీడు ఈ పని మంచి పని చేస్తాడు, చెడ్డ పని చేయడు అన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా. దాన్ని టోటల్గా బ్రేక్ చేస్తుంది ఫిలిం. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ హీరోయిన్ ఎవరైతే లవ్ చేస్తుందో ఆమె తనకన్నా చాలా చిన్నది అండ్ తనకి స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా తను నేర్పిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక హీరో క్యారెక్టర్లో అలాంటి థింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయం. అండ్ హీరోయిన్ని బాగా చూసుకుందాం అని అనుకోవడం కన్నా, అంటే ఎంతసేపు వాడదాం అన్న ఇంటెన్షన్లోనే ఉంటుంది మెయిన్ షేమ్లెస్ క్యారెక్టర్, మెయిన్ లీడ్ రోల్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రాస్టిట్యూట్ అమ్మాయి, ఆ క్యారెక్టర్ అనేది. అండ్ దాంతోపాటు ఎండింగ్ అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఐ థింక్ ఎండింగ్ అంటే ఇంకా అది అన్ఇమాజినబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఎండింగ్ ఫిలిం. అంటే సాడ్ ఎండింగ్ అంటే టోటల్ సాడ్ ఎండింగ్ కాదు, బట్ ఇన్ అ వే ఒక సాడ్ ఎండింగ్ ఇస్తూనే బట్ చిన్న టచ్ ఉంటుంది. అంటే టచ్ ఇన్ ద సెన్స్ ఒక ఒక చిన్న ఏదో ఒక మోటివ్ లాగా ఇస్తాడు తప్ప, బట్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఎండింగ్ అని చెప్పొచ్చు 100%. ఎందుకంటే మనం ప్రొటాగనిస్ట్తో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ క్యారెక్టర్తో వెళ్తున్నప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏందనేది ఎండింగ్. అండ్ ఎండింగ్ అయితే ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఫిలిం కూడా మనని ఎక్కడో ఒక అన్కంఫర్టబుల్ ఒక సిచ్యువేషన్లోనే కూర్చుని పెడుతుంది ఫిలిం అనేది. అండ్ చాలా కొంచెం కష్టమే ఫిలిం అందరికీ ఇన్ఫ్యాక్ట్ నాకే నచ్చలేదు చెప్పాలంటే. సినిమా నచ్చలేదు అంటే ఇంత డిఫరెంట్గా తీసుకురావడం అనేది చాలా డెడ్లీ కొన్నిసార్లు బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఇలాంటి స్టోరీ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎక్స్ట్రీమ్లీ లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఇది. అది కూడా ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ అది వాళ్ళ ఇంటెన్షన్ ఏందనే మనకు తెలియదు. ప్రాస్టిట్యూట్ అనేది ఆబ్వియస్గా ఉమెన్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ ఫైన్. అండ్ మ్యూజిక్ వచ్చేసి ఓకే 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 థింగ్. అండ్ ఐ థింక్ కొన్ని క్యారెక్టర్స్ తెలుసుకోవాలి, కొన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ మనం తెలుసుకోవాలి. ఒక ఒక ప్రాస్టిట్యూట్ లైఫ్కి సంబంధించి ఎట్లాంటి, అంటే ఇది ఒక సాడ్ స్టోరీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాడ్ స్టోరీ కాదు. అట్లా అని చెప్పేసి ఒక మోటివేషనల్ కైండ్ ఆఫ్ స్టోరీ కూడా కాదు. ఒక యాంటీ రోల్ మోడల్ అంటారు కదా, యాంటీ రోల్ మోడల్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇది సెట్ ఆఫ్ ఫిలిం కిందికి వస్తుంది. అండ్ నాకైతే నచ్చినట్టుగా, బట్ డెఫినెట్గా చాలా అన్కంఫర్టబుల్ అండ్ చాలా డిస్టర్బింగ్ ఫిలిం. రీసెంట్ టైంలో నేను చూసిన ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బెన్స్ ఫిలిం. అంటే మనం ఒక సినిమా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాం, కొన్నిసార్లు సాడ్గా ఫీల్ అవుతాం. ఇది టోటల్లీ డిస్టర్బింగ్. అంటే మనం డిస్టర్బ్ అయిపోతాం ఈ ఫిలిం చూసిన తర్వాత. దట్ మచ్ ఐ కెన్ సే. అండ్ దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.